మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క తల్లి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. విచారణకు రావాలని కేసీఆర్ కు సిట్ నోటీసులు. సిట్ విచారణకు సమయం కోరిన కేసీఆర్ తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని సిట్ రిప్లై. ఇది విచారణ కాదు, రాజకీయ ప్రతీకారం. కేసీఆర్ కు నోటీసులు కక్షపూరితమన్న హరీష్, కేటీఆర్. ఎన్నికలు జరుగుతున్నాయనే కేసీఆర్ కు సిట్ నోటీసులు. విచారణ నాన్ సీరియస్ గా జరుగుతుందన్న కవిత. ట్యాపింగ్ కేసులో నిజాలు బయటకు రావాలి. కారకులను విడిచిపెట్టొద్దన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణంతా యాక్టింగే. చర్యలు ఎక్కడివని ప్రభుత్వానికి రామచంద్రరావు ప్రశ్న. కేసీఆర్, రేవంత్ తెలంగాణ ప్రజలను మోసం చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని ఈటెల ఫైర్. మేడిగడ్డ బ్యారేజ్ కు కేంద్రం రెడ్ అలర్ట్. కేటగిరీ 1 ప్రమాదకర డ్యామ్ గా గుర్తింపు. రాష్ట్ర రహదారులపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రాజెక్టులు చేపట్టే విషయంలో ఏపీ బెంచ్ మార్క్ కావాలని పిలుపు. నేతన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం. చేనేత మగ్గాలకు ఫ్రీ కరెంట్ అమలుకు గ్రీన్ సిగ్నల్. విశాఖలో ఇందిరాగాంధీ జూను సందర్శించిన పవన్. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసింది. వైసీపీపై మంత్రి సత్యకుమార్ విమర్శనాస్త్రాలు. రాజకీయ లబ్ధి కోసమే లడ్డూపై దుష్ప్రచారం. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. మాజీ సీఎం జగన్ కు అధికారం సూట్ కాలేదు. పవర్ లో ఉండి ఏం చేశారని ప్రశ్నించిన వైఎస్ షర్మిల. కామారెడ్డి మద్నూరులో చిరుత సంచారం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు. ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం. బడ్జెట్ సెషన్స్ ముందు ప్రధాని మోదీ ఖితాబు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఎన్కౌంటర్. కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి. యూజీసీ కొత్త నిబంధనపై సుప్రీంకోర్టు స్టే. మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని నిలిపివేత. చర్చలకు వస్తారా, నాశనమవుతారా? ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్. కొలంబియాలో సాంకేతిక లోపంతో ఫ్లైట్ క్రాష్. 15 మంది మృతి, పలువురికి గాయాలు. WPL లో ఫైనల్ కు దూసుకెళ్లిన ఆర్బీసీ. 2024 తర్వాత తుది పోరుకు అర్హత. రిటైర్మెంట్ పై యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. సపోర్ట్ లేక త్వరగా వీడ్కోలు పలికారన్న యూవీ. ఫస్ట్ T20లో ఆసీస్ కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్. 22 పరుగుల తేడాతో గెలిచిన పాక్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ ఫైనలిస్టు ఖరారు. తుది పోరులో ఢీ కొట్టనున్న సంబలింక, రిబకినా.